నమస్తే రాజు గారు. నమస్తే అండి. చూద్దాం ఈరోజు మనకి ఎలాంటి వెరైటీ కోరుకుంటూ మెయిల్ వచ్చిందో. ఓకే, సునీత గారు మెయిల్ చేశారు. గోరుచిక్కుడుకాయతో పులుసు కూర చేసి చూపించండి అంటూ వరంగల్ నుంచి మనకి మెయిల్ వచ్చింది. ఓకే అండి. అంటే గోరుచిక్కుడుతో ఎక్కువగా అంటే పులుసులో అలాంటివి ఎక్కువగా వాడరు. అవును, ఓన్లీ ఫ్రై లేకపోతే ముద్దకూర టైప్ లో తప్పితే ఎక్కువ వాడరు కదా. అంటే పులుపుగా నేను ఈరోజు అంటే చింతపండు కాకుండా టొమాటో బేస్ లో మనం పులుసు చేద్దాం. మామూలుగా పులుసు అంటే మనకి ఖచ్చితంగా చింతపండు గుజ్జు ఉండాల్సిందే. ఈరోజు చింతపండు కాకుండా టొమాటోతో ఎలా చేసుకోవచ్చో చూపిస్తారా? అంటే మనకి గోరుచిక్కుడుతో ఈ టొమాటో కాంబినేషన్ బాగుంటుంది. అవునా? ఓకే ఓకే. మరి గోరుచిక్కుడు పులుసు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు కాయలు 1/2 కిలో, టొమాటో ప్యూరీ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 5, నూనె 2 టేబుల్ స్పూన్లు. గోరుచిక్కుడు పులుసు కూర కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే రాజుగారు, టమాటో కాంబినేషన్ లో చూపిస్తారన్నారు, ఎలా చేసుకోవాలి ఇది? చూపిస్తానండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే అంటే గోరుచిక్కుడు కొంచెం మనకు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టేస్తాను. ఓకే ఓకే. సో ఎక్కువగా కొంచెం అంటే గ్రేవీ లాంటివి అలా చేసుకున్నప్పుడు ఆ ఉడికించిన వాటరే మనం దాంట్లో గ్రేవీలా వాడుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది. ఎందుకంటే ఆ గోరుచిక్కుడికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా, సో ఆ వాటర్ కి కూడా అది యాడ్ అవుతుంది అనుకుంటా. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలని, కొద్దిగా పోపు దినుసులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా. సో వెల్లుల్లి రెబ్బలు మనం ఇలా చిరిమి వేసుకుంటే మనకు అంటే నూనెలో వేసిన తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది కదా, అండ్ చిటపట్లు ఆడకుండా ఉంటాయి. ఎస్. పొట్టుతో మాత్రం వేసుకోదండి, వెల్లుల్లిపాయలు పేలుతాయి. పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే. సో ఈ పులుసులో పోపు పెట్టుకుంటే కూడా ఆ గింజలు చక్కగా ప్యూరీలో వాటిలో ఇదై మనకి మెత్తబడి బాగుంటాయి కదా, వాటికి కూడా ఒక మంచి టేస్ట్ వస్తుంది. అవునండి. సో అలాగే దీంట్లో టమాటో ప్యూరీ అండి. సో ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. సో ఇది కాస్త మనకు మగ్గాలండి. ఓకే ఓకే. ఆ ప్యూరీ కొంచెం బాగా వేగితే మనకి మంచి టేస్ట్ వస్తుంది కదా. ఓకేనా రాజు గారు? ఓకే. ఆ ప్యూరీ చక్కగా వేగిన స్మెల్ వస్తుంది బాగా. అవునండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన గోరుచిక్కుడు. సో కొద్దిగా ధనియాల పొడి. ఓకే, ఎందుకంటే మనకి గుజ్జు కూడా ఎక్కువ వస్తుంది, అండ్ రైస్ లో కానీ రోటీస్ లో కానీ దేంట్లోకైనా బాగుండేటట్టుంది కర్రీ. అవునండి. కొద్దిగా వాటర్ అంటే కొంచెం మనకు కొద్దిగా పలుచగా ఉంటే బాగుంటుంది. కొద్దిగా వేసుకుంటున్నాం. ఓకే. ఓకే అండి. సో ఇది కాస్త ఉడికితే మనకు సో ఆ ముక్కలు కూడా గోరుచిక్కుడు ముక్కలు కూడా కొంచెం టొమాటో ఫ్లేవర్ అంతా బాగా పట్టేస్తుంది కదా. ఓకే ఓకే. సో కొంచెం మనకి ఎలా కావాలనుకుంటే ఇప్పుడు రోటీస్ లాంటి వాటిలో మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసి మగ్గించుకుంటే మనకి కొద్దిగా పలుచగా ఉంటుంది, అండ్ రైస్ లో కూడా ఈ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఎలాగో అలా కూడా తీసుకోవచ్చు. అవునండి. రాజుగారు సరిపోతుంది అలాగా? ఓకే అండి, రెడీ అయిపోయింది. ఓకే, బౌల్ ఇస్తారా? సో మనం పులుసు కూర అన్నాం కాబట్టి మరీ పలుచగా కాకుండా మరీ దగ్గరకు కాకుండా ఇలా మీడియం దీంట్లో తీసేసుకుంటే మనకి బాగుంటుంది. ఒకవేళ చింతపండుని ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇందులోనే కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవచ్చు రాజు, లేకపోతే బాగా పులుపు అయిపోద్దా? బాగా పులుపు అవుతుందండి. సో ఇది ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. గోరుచిక్కుడు ఎస్పెషల్ గా గోరుచిక్కుడుకి కొంచెం టమాటో ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఓకే, ఒకవేళ టమాటో వాడకపోతే అప్పుడు మనము చింతపండు గుజ్జు వేసుకోవచ్చు కొద్దిగా. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే ఓకే, రెడీ అండి. ఓకే, రెడీ అయిపోయింది. మరి గోరుచిక్కుడు పులుసు కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
గోరుచిక్కుడు పులుసు కూర తయారు చేసే విధానం. ముందుగా తరిగిన గోరుచిక్కుడు కాయల్లో పసుపు, ఉప్పు కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన గోరుచిక్కుడు, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు పులుసు కూర రెడీ.